ఉత్సవ్ బై దిస్ ఇస్ కౌశిక్ ఇట్లున్నారు. సో గైస్ ఇంతకుముందుకు లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టే సో మనం వైజాగ్ పోతున్నాం. ఇది స్టార్టింగ్ వీడియో, జర్నీ వీడియో. సో ఆల్రెడీ చెప్పిన కదా మొత్తం మనమే నడుపుతాం, ఏం కదా అయింది అని చెప్పేసి మొత్తం మనమే నడుపుతాం. లైట్ బంద్ చేయాలి, కరెంట్ మొత్తం అయింది. కొంచెం చెప్పిన నడిపి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, కొంచెం ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోద్ది. మనం రమ్మని ఇట్లా వీడియో తీస్తాం, ఇట్లా 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 అన్నీ చూపిస్తాం. సో డ్రైవింగ్ చేసుకుంటాం, అన్నీ చూపించలేను. ఓ పక్క అందరూ ఫోన్ల మీద ఫోన్లు బయలుదేరుతున్నాం, మేము స్టార్ట్ అవుతున్నాం అని చెప్పేసి మనమేమో ఎండేసిన బట్టలు తీసుకో ఇప్పుడు ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి బయలుదేరాలి. వెరీ నాస్టీ వీడియోడు మొత్తం సుఖపురుషుడు ఇమ్రా సారీ పండుకో నాస్టీగా ఉన్నాడు. లాస్ట్ వరకు వేరే ప్లాన్ ఉండే, దీంట్లో కాకుండా వేరే కార్లో పోయేది ఉండే, కానీ ఫైనల్గా మన కార్లోనే పోతున్నాం. ఎంత దుమ్ము బొంగులే. గాయ్స్ మన బాయ్స్ అయితే వస్తున్నారు. ఇక్కడ వేసుకుంటే పవన్, హాయ్ పవన్. సో ఇతను మన జిమ్లా ట్రైనర్ అనమాట, మనం చేసే జిమ్లా. సో మనను కూడా యాడ్ చేసుకున్నాం. సో పోతున్నాం ఇక్కడ కాఫీ దానికి అయితే ఆయన వాళ్ళందరూ ఒకటే కార్లు వస్తున్నారు. తర్వాత స్ప్రెడ్ అవుట్ అయిపోతాం 2 కార్లకి, చూపిస్తాం. నమస్తే తెలుగు అబ్బాయి శివ. దాంట్లో మిగతా బోకులు అందరు ఉన్నారు. నవీన్ గోల్డెన్ బాయ్ మీకు తెలిసిందే. అంతకంటే సో గాయ్స్ మీరు అక్కడ చూసుకుంటే గ్యాంగ్ అంతా అక్కడ ఉంది, గుండు మెరుస్తుంది అంటే అది జానీ సీన్స్ అబ్బాయి. తొడలు చూపిస్తుండు. పక్కకి తీట నవీన్ గోల్డెన్ బాయ్, నాస్టీ నవీన్ గోల్డెన్ బాయ్ ఉన్నాడు. లెట్స్ గో. రమ్మంటారు తినడానికి అనుకుంటా. సో వెళ్ళే ముందు ఒక చిన్న చక్కటి మీల్, మటన్ బిర్యానీ. పెరిగానమా పప్పనమా? ఇట్ వాట్స్ డైట్. ఆయన కూడా సూపే, మన జానీ బాయ్ సూప్. వన్ ప్లేట్లోనే అయితే రకరకాల ఫుడ్స్ ఉంటాయి, అవి వాటి గురించి మాట్లాడదు. నువ్వు రాగానే పుర్రుమని సౌండ్ వస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. చలో డెజర్ట్ బ్రో. పూరం పోకేదా గైస్. మనం టిఫిన్ అయితే లోడ్ చేస్తున్నాం. పోతా గైస్ నేను కూడా అందుకని అతి దేని గైస్ నేను కూడా మార్చల్ తీసుకున్నాను గైస్. సో నైట్ అంతా మేల్కొని ఉండి నడపాలి కదా. మనం నమ్ముకొని 4 ప్రాణాలు ఉన్నాయి, నా ప్రాణంతో కలిపి. ఫస్ట్ స్టాప్ వచ్చేసి కోదాడాలి అనమాట. కోదాడాలు ఎవరు ఉంటారంటే ఇక్కడ చూసుకుంటే ఫిట్స్ అయిదా ఫిట్స్ అయిదా నా ఛానల్కి అంత బాగా రంజానా ఏమన్నా ఉందా మరి? మీరు రాట్లేగా మా వచ్చినా మామ ఇప్పుడు. అరే టెన్షన్ రేపటి ఇప్పుడే తినిపిస్తున్నాడు. కౌశిక్లే కార్ దావత్ చిన్న కొడుకు మా చూపి శివన్న చిన్నగా చేతులు వైఖరి చెప్తున్నాడు. సూపర్. మనకి అట్లా పెంచాలంటే కొంచెం ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది. అట్లా ఆ లెవెల్లో పెంచింది మనం. అంత కరెక్ట్ గా మొహం పడేటట్టు పెడుతున్నాము. అలవాటు శివన్న, కౌశిక్ అన్న, ఈశ్వర్, నవీన్ అందరు వెళ్ళిపోతారు. అట్లా పెడితే గలీజ్ ఉంది. నువ్వు మాతో రేపు రావా? దీనిలోనే సంసారం పెడతానంట శివన. ఫిట్స్ అయిదని చూసి ఫిట్స్ అయితే ఫిజిక్ కి ఫిదా అయిపోయినాడు అనమాట. ఈ రోజు నైట్ స్టే మాత్రం కోదాడలోనే, ఎందుకంటే నీ దాడే నా దాడే అంటారు. సో గాయ్స్ వీళ్ళందరూ కోదాడలా ఇప్పుడు తినడానికి ఆయన కదా. సో అక్కడ కలిసిరనమాట మన వాళ్ళందరూ. బాయ్స్ హాయ్ చెప్పండి బ్రో. హాయ్ బ్రో. ఆయన నైస్ అనా. రైట్ కోదాడ సెకండ్ స్టాప్ ఏలూరు దాటిన తర్వాత ఆయన వీడు ఒక కాఫీ తాగి వెళ్ళిపోవాలి, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. టైమ్ ఈస్ అరౌండ్ 4. సో 4 అవుతుంది. ఇంకొక 130 కిలోమీటర్లు. సో 130 కిలోమీటర్లు ఈజీగా డ్రైవ్ చేసినాం మనం. అంత ఇబ్బంది ఏం లేదు. మన కార్ తెలిసి మన చిన్న కొడుకు పిచ్చ కంఫర్ట్ ఉంది నడుస్తుండే, వితౌట్ ఎనీ స్ట్రగుల్. మనోళ్ళే మస్తు ట్రై చేస్తున్నారు. నేను పుసుకున్న నిద్రపోతానేమో అని చెప్పేసి ఏమేమో స్టోరీలు చెప్తారు.
ఏమేమో ట్రై చేస్తారు. మన శివబాయ్ మస్తు ట్రై చేసినావు, సూపర్ స్టోరీ లేపినావు, కానీ అవి అంత ఎక్కుతలేవు. కానీ ఐ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్. సూపర్, థ్యాంక్ యూ బాయ్. మనం చెప్తాం ఎక్కించుకో స్టోరీలు. నీకు ఎట్లా అనిపించింది బ్రో డ్రైవ్ చేస్తుండే? లైట్ ఇబ్బంది పడ్డా మొత్తం కాలు చేతులు పనిచేస్తలేవు, కానీ ఎక్స్పీరియన్స్ నైస్. మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా బైక్ ఎక్స్పీరియన్స్ ఉంది. బైకే జర 12 hours గట్టిగా గుంజిన, కానీ కార్ ఫస్ట్ టైం. కార్ కష్టం అనిపిస్తుందా? జర కంఫర్ట్ ఎక్కువ ఉండేసరికి నిద్రపోతుంది అవుతుంది. నన్ను విలువ కౌశిక్ బ్రో. ఈశ్వరన్ అయిపోయింది. కౌశిక్ అన్న వచ్చేసినాం వైజాగ్. గో ఏదో అన్నాడు మధ్యలో ఇక్కడ చూడు. So guys, finally we have reached our destination. సో ఇదొక రూము, ఇదొక రూమ్, మొత్తం 4 రూమ్లు తీసుకున్నాం. మన ఆనంద్ బాయ్ ముందే అరేంజ్ చేసి పెట్టేసిండు. సో నాకైతే మొత్తం సుస్సి మొత్తం డిమ్ అయిపోయినా. డేంజర్. ఒక 2 గంటలను వండుకోవాలి. అప్పుడే మనోడు నాపేషన్ వేదాబాయ్ యాక్టింగ్ చేస్తాడు అట్లా. చలో ఫస్ట్ పోయి మాత్రంలో పోయి దొడ్డికి పోవాలి ఫస్ట్. జస్ట్ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. బాబా సన్ ఫక్కుడు. సో గైస్ ఇదే అనమాట మన రూమ్. సో మనం పవన్ హాయపు పవన్ ఫిజిక్ చూపేలేగా. పవన్ ఒకసారి చూపి. సిగ్గు ఇలా మంచిగానే ఉంటుంది. సో ఇప్పుడు నా కళ్ళు చూసుకుంటే మీరు ఎర్రగా మెరుస్తుంటాయి. సో 0 స్లిప్. ఒక నిమిషం కూడా నిద్రపోయినా శవాలు వేస్తాయి కదా. సో పండుకోలే అనమాట. ఇలా తీసుకుంటే ఇంద్ర ఎంత అందంగా ఉన్నా. సో గాయస్ ఇప్పుడే రెడీ అవ్వడం అయితే జరిగింది ఒక చక్కటి న్యాప్ తర్వాత. అండ్ ఇక్కడ చూసుకుంటే మన ప్రో పవన్ మొత్తం కుష్కుష్లు అయిపోయాడు. నన్ను చూడగానే మస్తు సంబరం పడిపోతున్నాడు. ఎందుకు మరి చెప్పరా? అట్లా నవ్వినంటే నిజమే అన్నట్టు అది. సో ఇక్కడ మనం ఇంకో పవన్ హెల్ప్ చేస్తున్నా కొంచెం లైట్గా. ఐరన్ మ్యాన్ ఇప్పుడు ఆయన. సో అట్లా పెళ్ళి స్టార్ట్ కావచ్చు. మన పెద్దలమా డైరెక్ట్ పోయి అక్షింతలు వేసి వచ్చుడే. సారీ అక్షింతలు ఉండవు అనుకుంటా. అట్లా మాట్లాడదు. అక్షింతలు ఉండవు అనుకుంటా. సో మీకు అది ఏ స్టైల్ అవుతుందో పెళ్ళి అవన్నీ చూపిస్తాం. సో గాయస్ ఇక్కడ మొత్తం తమిళ షూటింగ్ అయితే జరుగుతుంది. ఆడ పెళ్ళి అవుతుందో ఆయన అంటే వీళ్ళు తమిళ ఫోటోలు తీద్దాం అంటారు. ఏం అఫెన్సివ్ మాటలు మాట్లాడకుండా మాట్లాడే మన ఇప్పుడే మన దండపాలెం ఫోటో దిగినాము. అలా అసలు అఫెన్సివ్ అంటే ఏం చెప్పాలి? అట్లుంటుంది మన ఆనంద్ బాయ్ పెళ్ళి అంటే మినిమం ఉంటుంది మన. అరే పవన్ చెప్పురా, పోజింగ్ ఏమని చెప్పురా. స్మైల్ ఏమని చెప్పు. కంగ్రాచులేషన్స్ బాయ్. చలో లెట్స్ గో. ఆనందమై ముందటి నుంచే సిగ్గుపడుతుండు. సో గాయస్ పెళ్ళి పోయి వచ్చిన తర్వాత ఒక చిన్న న్యాప్ వేసి ఇంకో జిమ్కి అయితే వచ్చేసినాం. మరి ఎట్లుంటుంది మన జిమ్కి పోకుండా మనం కష్టం, మనకు పూట గడవదు. సో మన వాళ్ళు ఆల్రెడీ పోయారు. ఇప్పుడు మనం ప్రజెంట్ విజయనగరంలో ఉన్నాం. దీని తర్వాత జిమ్ చేసుకొని పోయి ఇంట్లో అదేంది మనం ఉన్న రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి వికెట్ వేసేసి వైజాగ్ పోతున్నాం. అదొక 70 కిలోమీటర్లు. చూద్దాం. సో గైస్ నా ముఖం చూసుకోవచ్చు, చిన్న ఎర్రగా మారుతుంది. ఒక డేంజర్ ప్రివర్ కూడా వేసిన, అది హాఫ్ స్కూప్ వేసిన. వేడు ఫుల్ వేసిన, చిన్న ఏడుస్తుండు చిన్న. ఏది ఇచ్చేసాము అదేంటది సైకోటిక్ దాని అమ్మమ్మ అని. డేంజర్ ఉంది, నాకే మూతంతా మండుతుంది. ఇంకెందుందా మరి డేంజర్ అనిపిస్తున్నారా. వర్కౌట్ వచ్చేసి ఫస్ట్ డెడ్ లిఫ్ట్ తోటి స్టార్ట్ చేసి
ఆర్మ్స్ వరకు కూడా వేసే ఉంది. సో ఇక్కడ లోడ్ అయితే 180 కేజీస్ ఉంది. సో వీడు ఒక రిపోర్ట్ను మన ఫిట్ బాక్స్ తోటి సీదా 4 రెప్స్ కొట్టిండు. 180 × 4 కొట్టిండు. అది స్మెల్ ఊపొస్తుంది. 4 కొట్టి పడేసిండు. సో 180 లేపుతున్నా. విష్ మీ గుడ్ లక్. లెట్స్ గో. సో ఈడ మన ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయినా 180 కేజీ డ్యూ టు సమ్ గ్రిప్ ఇష్యూస్. మన సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిపోయినా సేమ్ గ్రిప్ అవతల చేతిలో. ఈడ చూసుకుంటే మన థర్డ్ అటెంప్ట్ 180 కేజీస్. ఈసారి కొంచెం మన ట్రెడిషనల్ చాక్ వాడిన చేతులకి గ్రిప్ ఎగ్దమ్ ఉండే. అండ్ నెక్స్ట్ సెట్ 200 కేజీస్ అయితే లోడ్ చేసిన. ఫైనల్లీ వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ డ్రీమ్. సో 200 కేజీస్ అనేది మనకి బిగ్గెస్ట్ డ్రీమ్ ఉంటుండే. ఒకప్పుడు డెడ్ లిఫ్ట్ పిచ్ ఉంటాయి కదా, సో ఆ టైంలల్లో మనకి 200 అచీవ్ చేయాలి అని చెప్పేసి మస్తు ఉంటుండే. ఇప్పుడు నాకైతే ఇంకా ఉంది, దాంట్లో నా లెఫ్ట్ ఓవర్ ఉంది స్ట్రెంత్. సో ఇంకా ఎక్కువ కొట్టగలుగుతా. 200 చాలా ఐ ఫెల్ట్ వెరీ ఈజీ. 200 కేజీస్ లేపుతుండే మస్తు అనిపించింది. మన బాయ్స్ ఆబ్వియస్లీ మస్తు పుష్ చేసారు. అందుకని ఏక్ దమ్ లేపిన. సో చెప్పిన లెఫ్ట్ ఓవర్ ఎనర్జీ మస్తు ఉంది. ఇంకా మన లోపల మన పొటెన్షియల్ ఇంకా చాలా ఉంది. మస్తు అనిపించింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. 200 కేజీస్ విజయనగరంలో కొట్టినాం. యా నెక్స్ట్ లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్. All here for the taking. Don't wanna test your luck with me. I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as you never guess. I don't slack, don't lose, learn your lesson yet. When I get to choose what I do, I'm like a weapon that's sharp as సో గైస్ ఏమైందంటే జిమ్ వేసుకున్నాం. గబర్లా జల్దీ అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయినాం. నేను లొకేషన్ పంపించిన కూడా ముందు వెళ్ళిపోయాను, కానీ నేనే వైజాగ్లో అన్నీ మొత్తం అడ్వెంచర్ చేస్తున్నా. ముందర రోడ్లు చూస్తే మీరు మొత్తం పిక్చర్ అయిపోతారు. అటు సైడ్ చూపి మీకు ఏమైనా అనిపిస్తుందో లేదు, అద్దం ముందు పెట్టి స్పీడ్ బ్రేకర్ డేంజర్ రోడ్ ఉంది. మొత్తం శివబాయి పెట్టు ఆయన మాట్లాడతాడు. నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ నక్సల్ వచ్చి ఏకులు ఇట్లా వేస్తారు, కార్ ని పంక్చర్ చేసి ఇంకా ఫోన్లు ఇట్లా గుంజుకుంటారు ఏమో అనుకున్నా. నేను పవర్ గా నాకంటే ఎక్కువ పోయేవాడు పవన్ మన మధ్యాహ్నం ట్రైనర్ మస్తు భయపడుతుండు, అడ్వెంచర్ చేపిస్తుండే. అమ్మా మళ్ళీ పీటీలు ఆగిపోతే అనుకోడు.